నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నేను మోనిగా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనావాసాల మధ్య ఉన్న అనధికార గోడౌన్లను తరలించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎకో టూరిజం షూరు ప్రారంభించిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అన్ని విభాగాల్లో ఆదర్శంగా దేశానికి దిక్సూచిగా తెలంగాణ. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ ఏకవ్యాఖ్య తీర్మానం ఆమోదం తెలిపిన మెజార్టీ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జనావాసాల మధ్య ఉన్న అనధికార గోడౌన్లను సిటీ బయటకు తరలించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్లోని ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్ ను ఆయన పరిశీలించారు. ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరు చనిపోయినట్లు తేలలేదని అన్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ సమీపంలోని ప్రజలు భయాందోళనలతో రాత్రంతా రోడ్లపైనే ఉండగా వారి మంచి చెడ్డలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వారికి వెంటనే భోజనం ఏర్పాట్లు, మెడికల్ క్యాంప్ తో పాటు ఇతర సౌకర్యాలపై దృష్టి పెట్టాలని స్థానిక కార్పొరేటర్ ను అధికారులను కోరారు. ఈ సందర్భంగా బాధిత ప్రజలు వారి ఇండ్లకు జరిగిన నష్టం గురించి కేంద్ర మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం ఉన్న గోడౌన్లలో ఫైర్ సేఫ్టీ పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జరగలేదు, కానీ జనవాసాల మధ్యలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏదైతున్నదో అది ప్రభుత్వము తక్కువ అంచనా వేయకూడదు. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. కాబట్టి దీని విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణలోని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో కానీ జనవాసాల మధ్య ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి అన్ని వేర్ హౌజుల విషయంలో వివరాలు సేకరించి దానిపైన ప్రభుత్వం పూర్తిగా మరి ఒక్కొక్క వేర్ హౌస్ విషయంలో ఆలోచన చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవి ఇల్లీగల్గా ఉంటే అక్కడి నుంచి ఖాళీ చేయించడం, రెండోది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం, అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానీ లేకపోతే మున్సిపాలిటీ సిబ్బంది కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ వేర్ హౌస్ను విజిట్ చేస్తూ ఏదైతే అఫీషియల్గా పర్మిషన్ ఉన్నటువంటి వేర్ హౌస్ను విజిట్ చేస్తూ. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎకో టూరిజం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో సఫారీ కోసం 8 వాహనాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లేల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. టైగర్ స్టేట్ ప్యాకేజ్ ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుగా పోర్టల్ను ప్రారంభించారు. అటవీ పర్యవేక్షణకు వీలుగా కొత్తగా 10 నిఘా కెమెరాలను కూడా ఆయన ప్రారంభించారు. మన్ననూరు వద్ద 6 కాటేజీలను ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దువ్వల బాలరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, PCCF RM డోబియార్, FDC VC చంద్రశేఖర్ రెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సూపర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కులాంతర వివాహం చేసుకున్న వారికి భరోసా కల్పించడం చాలా సంతోషదగ్గ విషయమని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కులాంతర వివాహం చేసుకున్న 5 జంటలకు తన క్యాంప్ కార్యాలయంలో ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లో ఆదర్శంగా దేశానికి దిక్సూచిగా అయిందని అన్నారు. ఓకే బై సరే ఓకే ఇది చూడండి సార్. ఓకే ఓకే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏకవాక్య తీర్మానం చేసింది. ఇందుకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ పై ఆందోళన చేస్తున్న రైతులకు స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామని అన్నారు. డిజైన్ డెవలప్మెంట్ ఫోరం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రతిపక్షాలు ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. రైతులు ఆందోళన చేయవద్దని, వారి వెంట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికి అన్యాయం జరగదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ జోన్ చేయబోమని తెలిసి చెప్పారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత పూజార్ల వాటా పంచాయతీ కొనసాగుతుంది. సమ్మక్క గద్దె వద్ద చందా వంశానికి చెందిన రామారావు డ్యూటీ చేస్తుండటంతో సిద్ధబోయిన వంశానికి చెందిన లక్ష్మణరావు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆయన వారిద్దరితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. జాతరలో సమ్మక్కకు వచ్చే ఆదాయంలో తమకు కూడా వాటా ఉందని, దానికి సంబంధించిన కోర్టు ఆదేశాలు ఉన్నాయని చందా వంశస్థులు వాదిస్తున్నారు. గత జాతరలో సమ్మక్కకు వచ్చిన ఆదాయంలో ఇంతవరకు తమకు వాటా ఇవ్వనందుకే గద్దె వద్ద పూజలు చేస్తున్నామని వారు అంటున్నారు. కాగా గద్దె నుంచి చందా వంశీయులు వెళ్లకపోవడంతో సిద్ధబోయిన వంశానికి చెందిన లక్ష్మణరావు సమ్మక్క గద్దెకు తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఈవో తాళాలు తొలగించారు. 2 వంశాల మధ్య పంచాయతీ ఎంత దూరం వెళ్తుందో చూడాల్సిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు రెచ్చిపోయారు. బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 4 రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం అపహరించుకుపోయారు. తాజాగా అదే కాలనీలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. దొంగతనానికి వచ్చిన గ్యాంగ్ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వరుస ఘటనలతో కాలనీ వాసులు భయాందోళనకు చెందుతున్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
జనగాం జిల్లా దేవరుప్పల మండలం సింగరాజ్పల్లిలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు 30 రోజుల్లో నిర్వహించే ఉచిత కుట్టు మిషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామరెడ్డి, సర్పంచ్ గోపాల్ దాస్ మల్లేష్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 11,000 రేటు we have done some 3,000-4,000 we have under 6,000 something. So we are given you target. మీరు ఒకసారి స్ప్రెడ్షీట్ అక్కడ బడ్జెట్ ఎక్కువ మీరు కరెక్ట్ టైంకు నేర్చుకోవాలని తప్పని ఉండాలి. అలానే 30 రోజులు మిస్ కాకుండా నేర్చుకోండి. మీరందరూ ఆర్థికంగా ఎదిగితేనే మేము కూడా సంతోషంగా ఉంటాం. మనం అన్ని సహకారంతో కుటుంబం కూడా ఇస్తున్నారు కాబట్టి మీరందరూ మంచిగా నేర్చుకొని ఆర్థికంగా బలపడాలని. నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేశీ ఈటీక్యాలలో కంటి పరీక్షల కోసం వచ్చిన మౌలాలి అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న కంటి వెలుగు వాహనంలో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన బంధువులు రోజంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండబొట్లపాలెంలో అకాల మరణం చెందిన మాజీ సైనికుడు పల్లప్రోలు కోటేశ్వరరావు పార్థివ దేహంపై మాజీ సైనిక సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు జాతీయ జెండాను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ సైనికుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక అసోసియేషన్ మాజీ పెద్దలు సుంకర శేషగిరిరావు, జెట్టి జోసెఫ్, పుట్ట ఆదిశేషరెడ్డి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. जोहार कोटेश्वरराव, जोहार माजी सैनिक कोटेश्वरराव, जोहार माजी सैनिक कोटेश्वरराव, जोहार माजी सैनिक कोटेश्वरराव, अमर रहे कोटेश्वरराव, अमर रहे माजी सैनिक कोटेश्वरराव, अमर रहे माजी सैनिक कोटेश्वरराव, भारत माता की जय, भारत माता की जय. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా వచ్చే లింక్లపై అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా ఇటుకలపల్లి ఎస్ఐ ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఈ మధ్య కాలంలో వాట్సాప్, ఈమెయిల్లో టెక్స్ట్ మెసేజెస్ ద్వారా ఎస్బీఐ యోనో యాప్ కు సంబంధించి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్డేషన్ కు సంబంధించిన లింక్లను పంపిస్తున్న విషయం ఆయన గుర్తు చేశారు. ఎవరు కూడా ఆ లింక్ పైన క్లిక్ చేయవద్దని, పొరపాటున ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ అకౌంట్లోని అమౌంట్ కట్ అవుతుందని తెలిపారు. ఎవరైనా ఈ విధంగా మోసపోతే cybercrime.gov.in లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, నేను ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనంతపురం జిల్లా. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు మీ యొక్క ఫోన్కు వాట్సాప్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి ఎస్బీఐ యోనో యాప్కి సంబంధించి మెసేజ్లు పంపిస్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే, డియర్ ఎస్బీఐ యోనో యూజర్ అకౌంటెడ్ విల్ బీ బ్లాక్డ్ టుడే, అప్డేట్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ఫర్ కేవైసీ వెరిఫికేయింగ్, లాగిన్ విత్ నెట్ బ్యాంకింగ్, క్లిక్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా మీరు పొరపాటున ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అమౌంట్ మాయమవుతుంది. దయచేసి ఎవరు కూడా అటువంటి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన యోనో యాప్కి సంబంధించి
ఎస్బీఐ యోనో యాప్ సంబంధించిన వచ్చిన లింకులపైన మీరు క్లిక్ చేయొద్దండి. పొరపాటున క్లిక్ చేస్తే మీ యొక్క అమౌంట్ మాయమవుతుంది. ఒకవేళ మీరు అట్లా పొరపాటున క్లిక్ చేస్తే మీ అమౌంట్కి మాయమైతే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయండి, కాల్ సెంటర్కి ఫోన్ చేయండి. మీ యొక్క అమౌంట్ని వాళ్ళు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి అన్నోన్ లింకుల మీద మీరు క్లిక్ చేయొద్దండి. అదేవిధంగా క్రెడిట్ కార్డు స్కోరు తెలుసుకోవాలంటే మీరు ఇక ఈ లింకును ఓపెన్ చేయండి అని కూడా మెసేజ్లు వస్తుంటాయి. ఎస్బీఐ పేరిటిన అన్నోన్ నెంబర్ నుంచి అలాంటి లింకులు వస్తుంటాయి. కాబట్టి ఎవరు కూడా అలాంటి లింకుల్ని మీరు క్లిక్ చేయొద్దండి దయచేసి. ప్రజలందరూ కూడా సైబర్ నేరగాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండి మీరు మీ యొక్క బ్యాంకులో ఉన్న అమౌంట్ను కాపాడుకోగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనావాసాల మధ్య ఉన్న అనధికార గోడౌన్లను తరలించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎకో టూరిజం షూరు ప్రారంభించిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అన్ని విభాగాల్లో ఆదర్శంగా దేశానికి దిక్సూచిగా తెలంగాణ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ ఏకవ్యాఖ్య తీర్మానం, ఆమోదం తెలిపిన మెజార్టీ సభ్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్. లక్ష్యం సమాజం.